నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. అనుమానాలు నిజమవుతాయా? ఊహించిందే జరగబోతుందా అంటే అవునని అనిపిస్తున్నాయి. పరిణామాలు చూస్తుంటే అలానే కనిపిస్తోంది. పాక్ కుట్రలకు అడ్డుకట్ట వేయడానికి దౌత్యపరమైన మార్గాలతో సహా నదీ జలాలకు అడ్డుకట్ట వేస్తే బాగుంటుందని భావించింది భారత్. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని నిర్ణయించింది. ఇంకా కార్యాచరణ ప్రారంభం కానేలేదు. అప్పుడే అటు నుంచి స్పందనలు మొదలయ్యాయి. పాక్ చిరకాల మిత్రుడైన చైనా తన దేశం నుంచి పారే బ్రహ్మపుత్ర నదికి అడ్డుకట్ట వేయటానికి నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం. బ్రహ్మపుత్రపై చైనా ప్రాజెక్టులు కట్టి పారే నీటికి అడ్డుకట్ట వేయడం ఇప్పుడిప్పుడే పుట్టిన బుద్ధి కాదు. అయితే భారత్ పాక్ మధ్య నదీ జలాల పంపకం మళ్లీ చర్చకు రావడంతో భారత్పై ఉన్న అక్కసును ఈ రూపంలో వెళ్లగక్కేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దక్షిణాసియాలో తన ఆధిపత్యానికి అడ్డుకట్టగా నిలుస్తోన్న భారత్ను నిలువరించేందుకు ఎప్పటినుంచో పాక్కు పరోక్షంగా మద్దతిస్తోంది డ్రాగన్ కంట్రీ. రెండు దేశాల మధ్య తలెత్తిన వివాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు కాదు, మూడు పిట్టలన్నట్లు ఉంది చైనా పరిస్థితి. తాజా నిర్ణయం వల్ల అటు పాక్కు సాయం చేసినట్టుంటుంది, ఇటు భారత్ను దెబ్బకుట్టినట్టు అవుతుంది. మధ్యలో తన పని కూడా పూర్తయిపోతుంది. ఇది ప్రస్తుతం కమ్యూనిస్టు దేశం భారత్పై గురిపెడుతున్న బ్రహ్మపుత్రాస్త్రం. అన్ని రకాలుగా భారత్ నుంచి ఎదురవుతున్న ఒత్తిడిలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. సైనిక చర్యను కూడా ఖండించి ఏం జరగలేదని బుకాయిస్తుందంటే ఆ దేశం ఆత్మరక్షణ ధోరణిలో పడినట్టు అర్థమైపోతోంది. ఉరీ దాడి ఘటనతో అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిగా నిలిచిన పాక్కు ఏ దేశాలు మద్దతుగా మాట్లాడటం లేదు. మిత్రదేశమైన చైనా కూడా ఈ విషయంలో కలిసి రాలేదు. అయితే భారత్పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న పాక్కు పరోక్షంగా సహకరించేందుకు చైనా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బ్రహ్మపుత్ర నదీ జలాల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. సింధు నదీ జలాల అంశానికి బ్రహ్మపుత్రతో సమాధానం చెప్పాలని నిర్ణయించినట్టే అనిపిస్తోంది. ఈ విషయంలో చైనాను నిలువరించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే బ్రహ్మపుత్ర నదికి సంబంధించి రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవు. అదే అదనుగా దూకుడుగా ముందుకు పోతోంది చైనా. దక్షిణ చైనా సముద్ర వివాదం నేపథ్యంలో బాధిత దేశాలకు భారత్ అండగా నిలవడం చైనాకు పుండు మీద కారం చల్లినట్లయింది. ఆ కోపాన్ని ఇప్పుడు ఈ రూపంలో తీర్చుకునే అవకాశం లభించింది. అందుకే ఎప్పటినుంచో నలుగుతున్న అస్త్రాన్ని ఇప్పుడు మరోసారి దుమ్ము దులిపి భారత్ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. బ్రహ్మపుత్ర అంశం ఎప్పటినుంచో ఉన్నదే అయినా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారటానికి కారణం ఉపనది జియాబుకుకు వచ్చే నీటిని చైనా నిలిపివేయడమే. బ్రహ్మపుత్రను చైనాలో యార్లుంగ్ షాంగ్బో అని పిలుస్తారు. టిబెట్లో బ్రహ్మపుత్రకు ప్రధాన ఉపనది అయిన జియాబుకుకు వచ్చే నీటిని నిలిపివేసింది చైనా. జిగేజ్ ప్రాంతంలో నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. లాహువో అని పిలిచే ఈ ప్రాజెక్టుకు $740 మిలియన్ అంటే దాదాపు 9,700 కోట్ల రూపాయలు. ఈ చర్య వల్ల భారత్, బంగ్లాదేశ్ వంటి దిగువనున్న నదీ పరివాహక దేశాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. $1.5 బిలియన్ వ్యయంతో టిబెట్లోనే పెద్దదైన జామ్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ అప్పుడు చైనా అవేమీ పరిగణలోకి తీసుకోలేదు.
తామెక్కడా నీటిని నిల్వ చేయడం లేదని, పారే నీటిని విద్యుదుత్పత్తికి వాడుకొని తిరిగి కిందకు వదిలిపెట్టేస్తామని పేర్కొంది. కానీ అడ్డుకట్ట ద్వారా నీటిపారుదల మీద నియంత్రణ ఏర్పరచుకోవడమే భారత్కు ఆందోళన కలిగించే విషయం. మరోవైపు అత్యంత సున్నిత ప్రాంతాలుగా పేరొందిన హిమాలయ సానువుల్లో భారీ ఆనకట్టలు, జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రమాదకరమని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా ఆధ్వర్యంలో దక్షిణ టిబెట్ బ్రహ్మపుత్రకు జన్మస్థలం. హిమాలయాల్లోని మానస సరోవర్ సమీపంలో కైలాస పర్వతం దిగువన పుట్టే ఈ నది అక్కడ్నుంచి భారత్లో అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశిస్తుంది. ఇక్కడ బ్రహ్మపుత్రను సియాంగ్ అని పిలుస్తారు. టిబెట్లోని అతి ఎత్తు నుంచి కిందకు దూకి చివరకు మైదాన ప్రాంతాల్లో ప్రవహిస్తుంది. మైదాన ప్రాంతాల్లో దిహాంగ్ అని పిలుస్తారు. అక్కడ దాదాపు 35 కిలోమీటర్లు ప్రయాణించి అసోంలోని దిబాంగ్, లోహిత్ నదులతో కలుస్తుంది. లోహిత్ నదికి దిగువన ప్రవహించేదే బ్రహ్మపుత్ర. అసోంలోకి ప్రవేశించాక దాదాపు 10 కిలోమీటర్ల వెడల్పున పారుతుంది. తర్వాత బంగ్లాదేశ్లోకి ప్రవేశించి అక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. మొత్తం 2900 కిలోమీటర్ల దూరం ప్రవహించే ఈ నదీ పరివాహకం అత్యంత సారవంతమైనది. సగటున సెకనుకు 19,300 ఘనపు మీటర్ల నీరు ప్రవహిస్తుంది. అసలు సమస్య ఎక్కడొస్తుందంటే భారత్ చైనా మధ్య జల ఒప్పందాలేవీ లేవు. 2013 అక్టోబర్లో మాత్రం సరిహద్దు నదుల అంశంపై సహకారం బలపరుచుకునేలా రెండు దేశాలు అవగాహనపై సంతకాలు చేశాయి. జియాబుకు నదిపై చైనా నిర్మిస్తున్న జల విద్యుదుత్పత్తి కేంద్రం సామర్థ్యం ఏడాదికి 25 లక్షల మెగావాట్లు. ఇందులో మొత్తం 6 యూనిట్లుంటాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం. అవి కాక బ్రహ్మపుత్ర, దాని ఉపనదులపై మరో 3 ప్రాజెక్టులు నిర్మించనుంది చైనా. దాగు వద్ద 640, ఝాంగ్ము వద్ద 510, జైచా వద్ద 320 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి చైనా నిర్మిస్తున్న బ్రహ్మాండమైన మెగా విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే కాదు, తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ఉత్తర చైనాకు బ్రహ్మపుత్రలోని 60% నీటిని తరలించే బృహత్ పథకం ఇందులో దాగి ఉన్నట్టు సమాచారం. ప్రాజెక్టు పూర్తయితే దిగువనున్న భారత్, బంగ్లాదేశ్లలో ప్రవహించే జలాలు అడుగంటి జీవ పర్యావరణ ఉత్పాతం, కరువు కాటకాలు విలయతాండవం తప్పవని నిపుణులు చెబుతున్నారు. 1989 నుంచే చైనా దక్షిణాది నుంచి ఉత్తరానికి నీటి మళ్లింపు ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. దుర్గమమైన హిమాలయాలపైన డ్యాముల నిర్మాణం అసాధ్యమని ఒకప్పుడు భావించేవారు. చైనా హైడ్రో ఇంజనీర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అయితే అబ్బురమనిపించే చైనా అభివృద్ధి వెనుక అంతులేని ప్రకృతి విధ్వంసం, చెప్పరాని వనరుల దుర్వినియోగం ఉంది. ఇప్పటికే ఆ దేశంలోని నదులన్నీ కలుషితమైపోయాయి. నదీ జలాలు తాగడానికి పనికిరాకుండా పోతున్నాయి. చైనా నాగరికతకు పుట్టినిల్లైన ఎల్లో నది నీరు గొంతు తడుపుకోవడానికి పనికిరాకుండా పోయింది. దిగ్భ్రాంతికర చైనా పారిశ్రామికాభివృద్ధి తీవ్ర జల సంక్షోభాన్ని సృష్టిస్తోంది. అందుకే తన ఆధీనంలో ఉన్న టిబెట్లోని నదుల జలాలను దొంగిలించడానికి బృహత్ పథకాలు రచిస్తోంది చైనా. వారి భారీ పథకం పూర్తయ్యేసరికి అధిక వర్షపాతంతో, సతత హరితారణ్యాలతో అద్భుత జీవ వైవిధ్యానికి నెలవైన ఈశాన్యంతో పాటు ఉత్తర తూర్పు భారతాలలోని పలు ప్రాంతాలు దుర్భిక్ష ప్రాంతాలుగా మారిపోతాయి. బంగ్లాదేశ్లోని సువిశాలమైన నదీ మైదానాలు ఎడారులవుతాయి. బ్రహ్మపుత్ర, జమునా నదీ మైదానాల్లోని సారవంతమైన నేలలన్నీ చౌడు భూములుగా మారుతాయని అంటున్నారు నిపుణులు. బ్రహ్మపుత్ర నీటిని మనకు దక్కకుండా చేయడానికి మాత్రమే కాదు, మెకాంగ్ నదీ జలాలను ఆగ్నేయ ఆసియా దేశాల్లో ప్రవేశించకుండా నిరోధించడానికి కూడా చైనా అడ్డుకట్టలు నిర్మిస్తోంది. నూ నదిపై ఆనకట్టలు నిర్మించడం ద్వారా బర్మా, థాయిలాండ్కు దక్కవలసిన నీటి భాగాన్ని తన పొలాలకే మళ్లించుకోవడానికి 13 ఏళ్ల క్రితమే చైనా భారీ పథకాలను వేసింది. అయితే ఈ రెండు దేశాలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేయడం వల్ల ఆ పథకాలను తాత్కాలికంగా ఆపి ఉంచినట్టు చైనా తర్వాత ప్రకటించింది. కానీ మెకాంగ్, నూ నదుల ప్రవాహ వేగం తమ దేశాల్లో తగ్గిపోతుందన్నది ఆగ్నేయాసియా దేశాలు అప్పట్నుంచి చెబుతున్న మాట. మెకాంగ్, నూ, బ్రహ్మపుత్ర నదుల మీద ఆనకట్ట కట్టడం వల్ల, ప్రవాహాన్ని మళ్లించడం వల్ల
పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని ఐక్యరాజ్య సమితి గతంలోనే హెచ్చరించింది. టిబెట్లోని కైలాస పర్వతానికి తూర్పుగా ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నీటిని మనకు దక్కకుండా చేయడానికై ఆనకట్టల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన చైనా పడమటి ప్రాంతంలో అనవసరమైన నీటిని హఠాత్తుగా మన దేశంలోకి వదిలిపెట్టడం ద్వారా హిమాచల్ ప్రదేశ్లో కృత్రిమ వరదలను సృష్టిస్తోంది. హిమాచల్కు ఆనుకుని ఉన్న టిబెట్ ప్రాంతాల్లో చైనా వర్షపు నీటికి అడ్డుకట్టలు వేసి పెద్ద పెద్ద జలాశయాలను ఏర్పాటు చేసింది. ఈ జలాశయాలు దాదాపు ప్రతి ఏడూ పొంగిపొర్లుతున్నాయి. అలా పొంగిపొర్లే నీటి ప్రవాహ దిశను మార్చడం ద్వారా చైనా హిమాచల్ను వరదలతో ముంచెత్తుతోంది. భారత్ వైపు నుంచి చూస్తే పాకిస్తాన్తో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఇప్పటికిప్పుడు ఏకపక్షంగా రద్దు చేసుకునే అవకాశాలు లేవు. 1960లో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇలాంటి ప్రస్తావన ఏదీ అందులో పొందుపరచలేదు. కేవలం మార్పులు చేర్పుల కోసం మధ్యవర్తిని సంప్రదించవచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకునే ఒప్పందాన్ని రద్దు చేస్తామని భారత్ చెప్పలేదు. కేవలం తమ వాటా వినియోగం విషయంలో సమీక్ష జరపాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఆ మాత్రానికే పాక్ నానాయాగి చేసి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, భద్రతా మండలి ముందు పెడతామని గగ్గోలు పెట్టింది. అదే సాకుగా తీసుకున్న చైనా తన భూభాగంలో నుంచి ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేసి చిరకాల మిత్రుణ్ణి సంతృప్తిపరచాలనుకుంటోంది. చైనా పాక్ ఆర్థిక నడవా కోసం ఎంతో చేస్తున్నా పాక్కు ఆ మాత్రం సాయం అందించకపోతే బాగుండదని భావించి ఉంటుంది చైనా. నిజానికి చెప్పాలంటే సింధు నది జలాల ఒప్పందం విషయం గురించి భారత్ ప్రస్తావించి ఉండకపోయినా బ్రహ్మపుత్ర నీటి వాడకం విషయంలో చైనా తన మాటే నెగ్గించుకుంటూ వస్తోంది. ఇప్పుడు భారత్ పాక్ వివాదం రూపంలో ఆ దేశానికి ఓ అదును దొరికింది. బ్రహ్మపుత్ర నదీ జలాల విషయంలో ఆ దేశానికి చెప్పినా ప్రస్తుతం వినే పరిస్థితిలో లేదు. గతంలోనే ఈ విషయం రుజువైంది. పోనీ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్నా రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవు. ఒకవేళ ఉన్నా వాటి ఆదేశాలను పట్టించుకునే దాఖలాలు లేవు. ఎందుకంటే దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో హేగ్లోని ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చినా ఆ తీర్పును గుర్తించడం లేదని చెప్పిన ఘనత చైనాది. అందుకే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న రీతిలో వ్యవహరించే డ్రాగన్ కంట్రీని దారిలో తేవాలంటే ప్రత్యామ్నాయాలు వెతకాల్సి ఉంటుంది. $46 బిలియన్ అంచనా వ్యయంతో నిర్మిస్తున్న చైనా పాక్ ఆర్థిక నడవాను వీలైనంత మేరకు అడ్డుకునేలా చేయగలిగితే కొంత ఫలితం కనిపించవచ్చన్న వాదన వినిపిస్తోంది. చైనా ఈ కారిడార్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేపట్టారు. ఈ ఆందోళనను తీవ్రంగా తీసుకుంది చైనా. ఎకనామిక్ కారిడార్ నిర్మాణానికి ఆటంకం కలిగించే ఎలాంటి చర్యలను ఆ దేశం సహించదు. అందుకే అటు నుంచి నరుక్కు రావాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే క్షేత్రస్థాయిలో ఈ వ్యూహం పనిచేస్తుందా లేదా అన్న విషయంలో ఖచ్చితమైన అంచనాలు లేవు. కాలానికి తగినట్టుగా మారుతున్న జీవనశైలికి అనుగుణంగా మారుతున్న ఆహారపు అలవాట్లు, ఉరుకుల పరుగుల జీవితం, నిద్ర లేచింది మొదలు కార్యాలయానికి వెళ్లేంత వరకు ఒకటే హడావిడి. ఇలాంటి సమయంలో ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక ఎవరికి ఉంటుంది? పట్టించుకోకపోతే మొదటికే ముప్పు వస్తుంది. మరి పనుల్లో తీరిక లేకుండా ఉంటూనే ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది? ఏముంది, చక్కని ఆరోగ్య సూత్రాలు పాటించడమే అని అంటారు. అవి పాటించే సమయమే ఉంటే ఇలా ఎందుకుంటామంటారు. ఇలాంటి వారి కోసమే హెల్త్ యాప్స్ పుట్టుకొచ్చాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక హెల్త్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులోని సూచనలు పాటిస్తున్నారు. యాప్స్ వల్ల రోగ లక్షణాలను బట్టి జాగ్రత్తలు పాటించగలిగే అవకాశం లభిస్తోంది. ఫిట్నెస్ విషయంలో అయితే ఎక్కువగా యాప్స్ మీదే ఆధారపడుతున్నారు చాలామంది. 24 గంటల్లో మనం చేసే ప్రతి పనిని విశ్లేషించి తగు సూచనలు చేసే ఫిట్నెస్ యాప్లతో పాటు వ్యాధులను దరిచేరకుండా ఒకవేళ వస్తే వాటిని ఎదుర్కోవాలో చెప్పే యాప్స్ ఇప్పుడు ప్రతి స్మార్ట్ ఫోన్లో ఉంటున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే అస్తమాను డాక్టర్ దగ్గరికి వెళ్లే పనిని తప్పిస్తున్నాయి ఈ యాప్లు. ఇలాంటి యాప్స్తో ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్ని ప్రతికూలతలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
జీవితంలోని అన్ని దశల్లో ప్రభావం చూపించేది ఆరోగ్యమే. అందులో సందేహం లేదు. జీవించడానికి సరిపడినంత డబ్బులున్నా ఆరోగ్యం సహకరించకపోతే చేసేదేం ఉండదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటను తమ సొంతం చేసుకోవడానికి ప్రయత్నించని మనుషులుండరు. ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు అవకాశం ఇవ్వడం లేదు. పరుగులు పెడుతున్న కాలానికి తగ్గట్టే అభివృద్ధి ఉరకలు వేస్తోంది. మారిన వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వంటి కారణాలతో ప్రస్తుతం ప్రతి మనిషి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఎదుర్కొంటున్నాడు. ఏ చిన్న సమస్యకైనా డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కానీ ప్రతిసారి డాక్టర్ దగ్గరకు వెళ్లే సమయం ఎక్కడిది? వెళ్లాలంటే దానికో రోజు కేటాయించాలి. పెద్ద డాక్టర్ దగ్గరకైతే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇవన్నీ లేకుండా అలవాట్లలో, ఆలోచనల్లో, చేసే పనుల్లో మార్పు తెచ్చుకోగలిగితే దాదాపు డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. మరి ఎలాంటి మార్పులు చేసుకోవాలి? అందుకు సలహాలు, సూచనలు ఎవరిస్తారు అంటే అందుకు సమాధానమే హెల్త్ యాప్స్. ఆహారపు అలవాట్లలో మార్పులు, ఫిట్నెస్ సలహాలు, ఇలా ఎన్నో రకాల సదుపాయాలకు హెల్త్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని చాలా మంది వైద్యుల దగ్గరకు వెళ్లకుండానే పని చక్కబెట్టేసుకుంటున్నారు. ఇప్పటికీ ఆ అలవాటు చాలా మందిలో ఉంది. యాప్స్ వచ్చాక వాటి ద్వారా రోగం గురించి మొత్తం తెలుసుకుంటున్నారు. ఫిట్నెస్ పై అవగాహన పెంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఒకే రకమైన రోగ లక్షణాలతో ప్రాణాంతక వ్యాధులు దాడి చేస్తున్నాయి. రోగ లక్షణాలు చూస్తే సాధారణంగా కనిపించినా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇలాంటి వాటి విషయంలో అవగాహన పెంచుకునేందుకు యాప్స్ ఉపయోగకరంగా ఉంటున్నాయి. అందుకే చాలా మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు హెల్త్ ఫిట్నెస్ కు సంబంధించిన యాప్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. హెల్త్ అనే జర్నల్లో ప్రచురితమైన లెక్కల ప్రకారం 2014 నాటికి ఆండ్రాయిడ్, ఐఓఎస్ వర్షన్లలో దాదాపు 1,00,000కు పైగా హెల్త్ యాప్స్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. 2012తో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపయ్యింది. 2015లో ఈ సంఖ్య దాదాపు 1,65,000కు చేరుకుంది. హెల్త్ ఫిట్నెస్ యాప్ల మార్కెట్ విలువ దాదాపు $4 బిలియన్ కాగా 2017 కల్లా ఈ సంఖ్య $26 బిలియన్ చేరుకోవచ్చని అంచనా. అంటే ఈ యాప్లకు పెరుగుతున్న ఆదరణ ఎలాంటిదో ఊహించుకోవచ్చు. గూగుల్ అంచనాల ప్రకారం అప్పుడే హెల్త్ యాప్ల మార్కెట్లో వృద్ధి పరుగులు పెట్టడం మొదలైంది. 1,65,000కు పైగా ఫిట్నెస్, హెల్త్ యాప్స్ ఉంటే అందులో 50% డౌన్లోడ్స్ కేవలం 36 యాప్లకు సంబంధించినవే ఉంటున్నాయి. ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ కేర్ ఇన్ఫర్మేటిక్స్ అనే సంస్థ దాదాపు 26,000 యాప్లను పరిశీలించిన మీద తేల్చిన లెక్కలివి. హెల్త్ యాప్ల వినియోగం చిన్న చిన్న రోగాలకే కాదు, ప్రాణాంతకమైన వ్యాధుల విషయంలోనూ ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. చాలా మంది రోగులు తమ వైద్యుని సంప్రదించకుండానే యాప్స్ ని ఉపయోగిస్తున్నట్టు చెబుతున్నారు. గూగుల్ లెక్క ప్రకారం అన్ని హెల్త్ ఫిట్నెస్ యాప్లలో మై ఫిట్నెస్ పాల్ అనే యాప్ ఈ జాబితాలో ముందు నిలుస్తుంది. మన ఆరోగ్యాన్ని, భవిష్యత్తును మనమే కాపాడుకోవాలి. చేతిలో మీటర్ను నొక్కడం ద్వారా వాటిని తీర్చిదిద్దుకోవచ్చంటే అంతకన్నా కావలసింది ఏముంటుంది? ఇలాంటి అవసరాలను ఈ యాప్లు తీరుస్తున్నాయి. మంచిదే, కానీ వేలాదిగా ఉన్న ఈ యాప్లలో మనకు పనికి వచ్చేది ఏంటో తెలుసుకోవాలంటే కొంచెం అయోమయానికి గురి కావాల్సిందే. అయితే అత్యధికులు ఉపయోగించి సంతృప్తి చెందిన యాప్ల గురించి చెప్పుకోవాలంటే అందులో మచ్చుకు కొన్ని ఉన్నాయి. మనం నడిచే అడుగులు, పీల్చే శ్వాస, గుండె కొట్టుకునే తీరు, నాడీ వేగం, ఖర్చవుతున్న క్యాలరీలు, రక్తపోటు, రక్తం చక్కెర శాతం, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, నిద్రపోయిన సమయం, సుఖంగా నిద్రపోయింది ఎంతసేపు, ఇలాంటి విషయాలన్నింటినీ తెలిపే యాప్లు ఫిట్నెస్ కు సంబంధించినవి అయితే, రోగ లక్షణాలను బట్టి మనకున్న వ్యాధి ఏంటో చెప్పే యాప్లు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు అధికులు ఉపయోగిస్తున్న వాటిలో కోడి, హాట్ 5 ఫిట్నెస్, ఫ్యాక్ట్, క్యారెట్ ఫిట్ వంటివి ఉన్నాయి. వీటిలో కోడి అనేది ఫిట్నెస్ కు ఫేస్బుక్ లాంటిది. ఈ యాప్ యాపిల్ ఫోన్ వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది.
ఇక హాట్ 5 ఫిట్నెస్ యాప్ ద్వారా ఈ రంగంలో అత్యున్నతమైన ఫిట్నెస్ ట్రైనర్ల సలహాలు సూచనలు తెలుసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలియని వారు కూడా ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు. కొన్ని పరిమితులకు లోబడి ఉచితంగా వాడుకోవచ్చు. సింప్లీ వర్క్ ఇట్ యాప్ గురించి చెప్పుకోవాలంటే శరీరాన్ని 6 ప్యాక్ లా మార్చుకోవాలి అనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. కండలు పెంచాలన్నా, ఛాతీ దృఢంగా తయారవ్వాలన్నా, మానసిక ప్రశాంతత కోసం యోగా చేయాలన్నా అందుకవసరమైన నిపుణులు సలహాలను వీడియోల రూపంలో అందిస్తుంది ఈ యాప్. వీటితో పాటు స్లీప్ బోట్, కామ్, మై ఫిట్నెస్ పాల్, సింప్లీ వర్క్ ఇట్, షుగర్ సెన్స్ యాప్లు ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఫిట్నెస్ హెల్త్ యాప్స్ లో ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్న యాప్ మై ఫిట్నెస్ పాల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 5 లక్షల రెస్టారెంట్లలోని 60 లక్షల రకాల ఆహార పదార్థాల వివరాలు ఈ యాప్ డేటాబేస్లో ఉన్నాయి. వాటిలో మనం తినే వంటకాలను ఎంపిక చేసుకుంటే అందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు ఎంత మోతాదులో ఉన్నాయో ఈ యాప్ చెప్పేస్తుంది. బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా ఎన్ని క్యాలరీల శక్తి ఖర్చు చేయాలి, ఆహారంలో ఎలాంటి మార్పు చేసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి వంటి లెక్కలను సూచిస్తుంది. స్లీప్ బోట్ గురించి చెప్పుకోవాలంటే నిద్రకు సంబంధించిన యాప్ ఇది. ఫోన్లోని మోషన్ సెన్సర్లు, సౌండ్ ట్రాకర్ల సాయంతో ఈ యాప్ మన మీద ఓ కన్నేసి ఉంచుతుంది. బెడ్ పై పడుకున్నాక ఎంతసేపటికి నిద్రలోకి జారుకున్నాం, రోజు ఎన్ని గంటలు నిద్రపోతున్నాం, ఎంతసేపు బిజీగా గడుపుతున్నాం, నిద్ర చెడిపోవడానికి కారణాలేమిటి అన్న విషయాలను గ్రాఫ్ల రూపంలో చూపిస్తుంది ఈ యాప్. ఎప్పుడు నిద్రపోవాలి, ఎన్ని గంటలు నిద్రపోయాక లేవాలి అని రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. కామ్ యాప్ కూడా పేరుకు తగ్గట్టు పనిచేస్తుంది. ఇందులో ప్రశాంతమైన సౌండ్తో మెడిటేషన్ పాఠాలు వినొచ్చు. ఓ పచ్చని కొండల నడుమ సరస్సు ఒడ్డున కూర్చున్నట్టు, చెట్ల ఆకులపై వర్షపు చినుకులు పడుతున్నట్లు, సముద్రం ఒడ్డున సేద తీరుతున్నట్లు ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. దాంతో ఎన్ని సమస్యలున్నా క్షణాల్లో మర్చిపోవచ్చు. డయాబెటీస్తో బాధపడుతున్న వారికి షుగర్ సెన్స్ యాప్ ఎంతో ఉపయోగకరం. ఎప్పటికప్పుడు రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ను ఈ యాప్లో నమోదు చేసుకోవాలి. తర్వాత రోజు, వారం, నెల, 3 నెలలు వారీగా రిపోర్ట్ మార్చుకోవాలి. దీంతో మాటిమాటికి డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పని లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకునే వీలుంటుంది. ఫిట్నెస్ యాప్లతో పాటే పుంఖానుపుంఖాలుగా రకరకాల అనారోగ్యాల్ని గుర్తించే యాప్లు కూడా వచ్చాయి. శ్వాస సంబంధమైన జబ్బులు, దగ్గు, ఆస్తమా, న్యూమోనియా వంటి అనారోగ్యాలు గుర్తించడానికి యాప్స్ ఉన్నాయి. ఇలాంటి డిజిటల్ అప్లికేషన్లు వైద్య ప్రక్రియకు ప్రత్యామ్నాయం కాదని వైద్యులు చెబుతున్నారు. మెడికల్ యాప్స్ వల్ల ప్రయోజనం ఏంటంటే వెంటనే మనం తగిన వైద్య నిపుణుల్ని సంప్రదించవచ్చు. మరోవైపు యాప్ రోగ నిర్ధారణ చేయలేదు, కేవలం రోగ లక్షణాలు చెప్పగలుగుతుంది. వీటి ఆధారంగా మనం నిర్ధారణకు రాలేం. ఎందుకంటే రోగ నిర్ధారణ చేయడమంటే పేషెంట్ వైద్య చరిత్రను పరిశీలించాలి, అవసరమైన పరీక్షలు చేయాలి. ఈ నైపుణ్యం ఎన్నో ఏళ్ల శిక్షణతో వైద్యులకు సంక్రమిస్తుంది. అంతేగాని ఒక యాప్ ద్వారా చేయగలిగేది కాదు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం వినియోగదారులు వైద్యుల కన్నా హెల్త్ యాప్స్ పైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటారట. ఐటీ ఆన్లైన్ సర్వే ప్రకారం అమెరికన్లలో 3/2 మంది డిజిటల్ హెల్త్ మేనేజ్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 79% అమెరికన్లు ఫిట్నెస్ ను సరిగా ఉంచుకునేందుకు, ధరించడానికి వీలుగా ఉండే పరికరాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 45% మంది లక్షణాలు తెలుసుకునేందుకు వినియోగిస్తుంటే 43% మంది తమ ఆరోగ్య పరిస్థితిని సరిదిద్దుకునేందుకు ఫిట్నెస్ యాప్స్ వాడుతున్నట్లు చెబుతున్నారు. 2015 డిసెంబర్లో ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ జరిపిన అధ్యయనం ప్రకారం అతి ముఖ్యమైన 3 మొబైల్ ట్రెండ్స్ లో ఒకటిగా నిలుస్తోంది హెల్త్ కేర్. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే డాక్టర్లు ఏదైతే చెప్పదలుచుకున్నారో అదే విషయాన్ని అతి చక్కని ఉదాహరణలతో, వివరణాత్మకంగా దృశ్యాలతో పాటు అందిస్తున్నాయి హెల్త్ యాప్స్. ఈ నేపథ్యంలో వైద్యులు కూడా అందుకు తగ్గట్టుగా అప్డేట్ కావాల్సిన అవసరం ఉందని, లేదంటే సంప్రదాయక పద్ధతిలో వైద్య సలహాలిస్తే ఈ రోజుల్లో రోగులు వాటిని నమ్మే స్థితిలో లేరని అంటున్నారు చాలా మంది వినియోగదారులు యాప్ల ద్వారా విషయాన్ని ముందే తెలుసుకొని దాన్ని ధృవీకరించుకోవడానికి వైద్యులను సంప్రదిస్తున్నారు. ఇక మహిళల విషయంలో దాదాపు 75% మంది గర్భధారణకు సంబంధించి యాప్స్ ద్వారా సమాచారం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. పిల్లల పేర్లు, గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బిడ్డ ఎదుగుదలకు సంబంధించిన సూచనలు యాప్స్ ద్వారానే తెలుసుకుంటారట. ఏదేమైనా గానీ ఆరోగ్యం, శారీరక దృఢత్వానికి సంబంధించి ఇటీవలి కాలంలో ప్రజల్లో అవగాహన పెరిగింది. అందుకు కారణం హెల్త్ యాప్సే. ప్రతి విషయానికి అనవసర ఆందోళన చెందకుండా యాప్స్ ఓపెన్ చేసి విషయాన్ని తెలుసుకోగలుగుతున్నారు. అయితే
ప్రతిదానికి మంచి చెడులు ఉన్నట్టే అన్నిటికీ హెల్త్ యాప్స్ ను నమ్ముకోవడం మంచిది కాదు. అనుభవం ఉన్న వైద్యునికి మరేదీ ప్రత్యామ్నాయం కాదన్న విషయాన్ని గుర్తుంచుకుంటే లేనిపోని అనర్థాలు కొని తెచ్చుకునే అవకాశం ఉండదు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.